ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితో వారి పిలుపు మేరకు అమ్మ పేరిట ఒక మొక్క నాటే కార్యక్రమం భాగంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ వారి సహకారంతో వారధి ఫౌండేషన్ వారు ఈరోజు నెల్లూరు గుప్తా పార్క్ వద్ద గవర్నమెంట్ మోడల్ హై స్కూల్ నందు మరియు నవాపేటలోని బీవీఎస్ గర్ల్స్ హై స్కూల్ నందు ఈరోజు మొక్కలు నాటడం మరియు అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారధి ఫౌండేషన్ అధ్యక్షులు పైడిమర్రి శ్రీరంగన, సెక్రటరీ ఆర్కాడ్ శ్రీనివాసులు, ప్రెసిడెంట్ దస్తి ప్రసాదరావు, హెడ్ మాస్టర్ ఎస్ శ్రీనివాసులు, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ నాగసూరి తదితరులు పాల్గొన్నారు. సెక్రటరీగా ఉంటున్నాను. నేను కూడా మన మోడల్ హై స్కూల్ 92-93 బ్యాచ్ మాది, ఇక్కడే చదువుకున్నాము. కాబట్టి మన స్కూల్ అంటే మాకు ఎంతో ప్రేమ. ఇక్కడికి రాగానే మాకు సార్ వాళ్ళు చెప్పిన మాటలు, వారు ఇచ్చిన మా మార్గంలోనే మేము ఇప్పటికి కూడా నడుస్తూ మన స్కూల్కి ఈరోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పినట్టుగా అమ్మ పేరుతో ఒక మొక్క అనే కార్యక్రమం చేస్తూ మన స్కూల్లో మేము చదివేటప్పుడు ఇక్కడంతా చెట్లు ఉండేవి. మీరందరూ కూడా ఈ విధంగా ఎండలో నిలబడి ప్రేయర్ చేసేవాళ్ళం కాదు. మేము చేసేటప్పుడు ఆ చెట్లే మాకు నీడనిచ్చేటి. ఎండలో ఇప్పుడు దాకా మీరు చాలా ఇబ్బంది పడుతున్నట్టు కూడా అనిపిస్తూ ఉంది. అందుకనే మీరు కూడా ఈరోజు ఒక మొక్క నాటి భవిష్యత్తులో మనమంతా చదువుకొని 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ వాటికంతా వెళ్ళిపోతాం. కానీ నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఆ నీడనిచ్చే చెట్టుని మీరు నాటే విధంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి ఇదే ఉంచుకొని మన హెడ్ మాస్టర్ గారు, మన ఉపాధ్యాయులు చెప్పిన విధంగా ఎక్కడ నాటాలో మొక్కలన్నిటి కూడా వారు చెప్తారు. వారు చెప్పే విధంగా మీరు నడుచుకొని మొక్కలు నాటాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు నాగసాయి సూరి, క్షేత్ర ప్రచారాధికారి, భారత ప్రభుత్వం. ఈరోజు ఏక్ పేడ్ మాకినా అమ్మ పేరిట ఒక మొక్క కార్యక్రమాన్ని సంతపేటలో ఉన్న గవర్నమెంట్ మోడల్ స్కూల్లో నిర్వహించడం జరిగింది. ప్రధానమంత్రి గారి పిలుపు మేరకు అన్ని మంత్రిత్వ శాఖలు కూడా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాయి. ముఖ్యంగా మన జీవితంలో భాగమైన మన అమ్మ పేరిట మొక్క నాటుకొని అమ్మకిచ్చే గౌరవాన్ని ఆ మొక్కకు అందిస్తూ ఆ మొక్కను కాపాడుకోవడం ద్వారా భవిష్యత్ తరాలకు మేలైన వాతావరణాన్ని, మేలైన సమాజాన్ని అందించాలన్న సంకల్పంతో గౌరవ ప్రధానమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. గత 2 రోజుల నుంచి నెల్లూరులోని పలు ప్రాంతాల్లో వివిధ సంస్థల సహకారంతో కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖ మరియు శుభమస్తు షాపింగ్ మాల్, అదేవిధంగా వారధి ఫౌండేషన్, వీటన్నిటి సహకారంతో మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. పిల్లలు, ఉపాధ్యాయులు కూడా మొక్కలు నాటేందుకు బాగా ఆసక్తి చూపుతున్నారు. ఈ స్ఫూర్తి ఇలానే ముందుకు సాగాలి. అందరూ కూడా మొక్కలు నాటి వాళ్ళు నాటిన మొక్కల్ని ప్లాంట్ ఫర్ మదర్ అనే ఒక హ్యాష్ ట్యాగ్తో సోషల్ మీడియాలో కూడా పంచుకునే అవకాశం ఉంది. ఆ సోషల్ మీడియాలో పంచుకున్నవన్నీ కూడా పిఎంఓ డైరెక్ట్గా చూస్తూ ఉంటుంది. మనం అందరము కూడా మనం మొక్క నాటి ప్రధానమంత్రి గారికి మీ స్ఫూర్తితో మేము మొక్క నాటాము, భవిష్యత్ తరాలకి మేలైన సమాజాన్ని అందించేందుకు మేము కూడా ముందుకున్నామని చెప్పి అందరూ కూడా ఆ హ్యాష్ ట్యాగ్ ద్వారా ప్రధానమంత్రి గారికి తెలియజేయాలని కోరుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చిన స్కూల్ యాజమాన్యానికి, సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. నా పేరు పైడిమర్రి శ్రీరంగనాథ్, వారధి ఫౌండేషన్ చైర్మన్ని. మా వారధి ఫౌండేషన్ తరఫున మేము 1,00,000 మొక్కల లక్ష్య సాధనలో భాగంగా ఇప్పటి వరకు నెల్లూరు నగరంలో 32,000 మొక్కల్ని నాటడం కానివ్వండి, పంచడం కానివ్వండి, ఈ విధంగా ఒక పర్యావరణ పరిరక్షణ కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఈ విధంగా కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాము. ఈ కార్యక్రమంతో పాటు మన ప్రధానమంత్రి గారి పిలుపు మేరకు అమ్మ పేరిట మొక్క అనే కార్యక్రమం పేరుతో ఈరోజు నెల్లూరు నగరంలోని ప్రతి గవర్నమెంట్ స్కూల్లో మనము పిల్లల చేత ఈ అమ్మ పేరిట మొక్క అనే దాని ఆంతర్యం పిల్లలకి తెలియజేసి మనం పిల్లలకి ఆ నాటే విధానాన్ని, ఆ మొక్కని ఏ విధంగా పెంచుకోవాలి, దాని మీద ఏ విధమైన ప్రేమని దాని మీద చూపించాలి అనే విధంగానే మన ప్రధానమంత్రి గారు అమ్మ పేరుతో అనే ఒక సెంటిమెంట్, అమ్మ అనే పేరు తగిలిచ్చి చెప్పారు. కాబట్టి దాన్ని పిల్లలకి మనం దాన్ని అర్థమయ్యేలాగా చెప్పి ఈరోజు సంతపేటలోని గుప్తా పార్క్ దగ్గర గవర్నమెంట్ మోడల్ హై స్కూల్, ఆ స్కూల్ ప్రాంగణంలో మేము మొక్కలు నాటడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ స్కూలు యాజమాన్యం కూడా ఈ స్కూల్ పరిసరాల్లో ఈ చెట్ల గురించి చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అంతలెక్కల చెట్లు నాటి ఉన్నారు ఆల్రెడీ. అదేవిధంగా మమ్మల్ని కూడా చాలా మొక్కలు కొంచెం ఈ కాంపౌండ్ వెంబడి ఉండే కొంచెం ప్లేస్ని కొంచెం అందంగా ఈ గార్డెనింగ్ చేసే విధంగా కూడా చేస్తే బాగుంటుంది అని సార్ మమ్మల్ని అడిగి ఉన్నారు.
మా భారతీ ఫౌండేషన్ తరఫున భవిష్యత్తులో ఆ కార్యక్రమాలని కూడా మేము ఇక్కడ చేపట్టి ఈ స్కూల్ని సుందరీకరణ చేయడంలో మా వంతు సహాయం మేము చేస్తామని సార్కి మేము తెలియజేస్తున్నాము. నమస్తే.